జై భారత్ అందరికీ. నా పేరు శ్రీహిత. నేను 8వ తరగతి చదువుతున్నాను. నేను మల్లారెడ్డి మెమోరియల్ పాఠశాల నుంచి మాట్లాడుతున్నాను. మా గ్రామం పేరు బీర్కూర్. మొన్న జరిగిన 3వ విడత ఎన్నికలలో గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థి మన ముందున్నారు. వారితో మనం ఇప్పుడు మాట్లాడదాం. సార్, మీ పేరు తెలుసుకోవచ్చా? నా పేరు అరిగే ధర్మతేజ, బీర్కూర్ మండలం, బీర్కూర్ గ్రామం. మీరు ఏ పార్టీ నుంచి పోటీ చేశారు? బీఆర్ఎస్ పార్టీ. ముందుగా మీరు సర్పంచ్గా ఎన్నికైనందుకు మన గ్రామ ప్రజల తరపు నుంచి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు మన గ్రామ అభివృద్ధి, యువత, విద్యార్థుల భవిష్యత్తు గురించి మీ అభిప్రాయాలు తెలుసుకోవడానికి ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాము. సార్, మీరు సర్పంచ్గా అవ్వాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఓకే అమ్మ, గుడ్ క్వశ్చన్. నేటి వాళ్ళే రేపటి పౌరులు. అంటే మన తెలంగాణలో చూసుకున్నట్టయితే యువతకు పెద్ద మొత్తంగా పట్టం కట్టారు ప్రజలు. అందుమూలంగా నేను ఒకటే అనుకున్నాను, యువత ముందుకు రావాలి, యువత గెలవాలని అనుకున్నాను. అదే ఆదర్శంగా తీసుకొని యువత కోసమే నేను నిలబడ్డాను. బీర్కూర్లో అది మంచి మెజార్టీ పొందింది. మా ప్రజలు కూడా బ్రహ్మాండంగా ఓట్లేసి నన్ను గెలిపించారు. సార్, మీరు మన గ్రామంలో అమలు చేయాలనుకుంటున్న ముఖ్యమైన పనులు ఏమిటి? నేను అమలు చేయాలనుకుంటే ముఖ్యమైన పనులమ్మ ఒక 3 ఉన్నాయి నా ముందర. బీర్కూర్లో ఎక్కువ ఉన్నది నీటి సమస్య. ఫస్ట్ నేను నీటి సమస్యని అధిగమిస్తాను. సెకండ్ వచ్చేసి డ్రైనేజ్ చాలా మొత్తంగా పాడైపోయి శిథిలావతలంటే అయిపోయింది. దాన్ని నేను మొట్టమొదటిగా పాయింట్గా తీసుకుంటాను. మూడోది వచ్చేసి వీధి బల్బులు, విద్యుత్ నివారణ ఏదైతే ఉందో విద్యుత్ లోపాలు కనిపెట్టి దాన్ని అరికట్టే ప్రయత్నం చేస్తాను. అదే నీటి సమస్య గురించి మొట్టమొదటిగా మాట్లాడుకుంటే, నీటి సమస్య మొన్న నేను గెలవగానే నాకు కనిపించింది బీర్కూర్లో నీటి సమస్య అని. అందుకని మొట్టమొదటిగా కుర్తిమైసమ్మ దగ్గర నీటి బోర్ వేయించడం జరిగింది. అయితే అక్కడ ఏమైందంటే పబ్లిక్ లోపల ఆనంద బాష్పాలు బయటపడ్డాయి. అదే మంచి పని అని నేను అనుకున్నా. అందుకనే ఫస్ట్ గెలవంగానే వాళ్ళకు మాట ఇయ్యంగానే ఫస్ట్ నేను ఒక బోర్ వేసేసిన. దాన్ని బట్టి ప్రజలు బ్రహ్మాండంగా ఆనంద బాష్పాలతో నన్ను స్వీకరించారు. సార్, మీరు గ్రామ పంచాయతీ నిధులను ఏ విధంగా, అంటే ఏ ప్రాధాన్యతలతో వినియోగించాలనుకుంటున్నారు? గ్రామ పంచాయతీ నిధులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క రూపాయిని పేద ప్రజలకు అందేలా నేను నా కర్తవ్యాన్ని నిర్వహిస్తానమ్మా. ఎక్కడ కూడా అవకతవకలు లేకుండా ఖచ్చితంగా నేను దాన్ని ముందు తీసుకెళ్తానని మాటిస్తున్నాను. 5 సంవత్సరాల తర్వాత మన గ్రామం ఎలా ఉండాలి అని కోరుకుంటున్నారు సార్? ఇంతకు ముందు కాకుండా ఇప్పుడు ఏదైతే గ్రామం 5 సంవత్సరాలు రాబోయే 5 సంవత్సరాల తర్వాత కూడా బీర్కూర్ మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉత్తమ గ్రామంగా బీర్కూర్ తీర్చిదిద్దాలనుకుంటున్నా. అదే నా లక్ష్యం, నా ఆశయం కూడా అమ్మ తల్లి. సార్, మన గ్రామం పైన మీ అభిప్రాయం ఏమిటి? మా పేద ప్రజలకు పింఛన్లు, పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు, ఎవరికైతే అందాలో ఖచ్చితంగా వాళ్ళని అందిస్తాను. ఇంకొకటి, నీటి సమస్య ఎక్కువ ఉంది బీర్కూర్లో. ఆ నీటి సమస్యను నేను ఖచ్చితంగా అధిగమిస్తాను. పరిశుభ్రత విషయానికి వస్తే అపరిశుభ్రత లేకుండా చేస్తాను బీర్కూర్లో. నన్ను నమ్మిన ఇంతమంది ప్రజల్ని నన్ను ఓటేసిన ప్రతి ఒక్క ప్రజలకు ముఖ్యంగా వాళ్ళకు చేతులు జోడించి నమస్కారం పెడుతున్నానమ్మా. ఇంకో విషయం అయితే, ఇంత చిన్న వయసులో మీరు వచ్చి ఇంటర్వ్యూ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మీకు మల్లారెడ్డి మెమోరియల్ స్కూల్ ఏదైతే ఉందో మీ ఉపాధ్యాయ బృందానికి చేతులెత్తి నమస్కారం. మా బీర్కూర్ గ్రామ ప్రజల తరపు నుంచి కూడా నేను నమస్కారం చెప్తున్నానమ్మా. మా పాఠశాల నుంచి మీకు ఇచ్చే చిన్న చిరుకానుక సార్. మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మళ్ళీ మీ బృందాన్ని కూడా మల్లారెడ్డి మెమోరియల్ స్కూల్ ఉపాధ్యాయులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మా విలేజ్ తరపు నుంచి కూడా. థ్యాంక్ యూ.